ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా sand.ap.gov.in ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుకింగ్స్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. దాని నుంచి 28 నుంచి 6th అక్టోబర్ వరకు మన జిల్లాలో 546 కన్జ్యూమర్స్ ఆల్రెడీ 10,000 టన్స్ కంటే ఎక్కువ శాండ్ బుక్ చేసుకుని ఉన్నారు. ఈ ఫ్రీ శాండ్ పాలసీలో మెయిన్ పాయింట్ వచ్చేసి శాండ్ అనేది ఎలాంటి ధర మన గవర్నమెంట్కి ఏమి వెళ్ళదు. ఓన్లీ స్టాట్యుటరీ ఛార్జెస్ అండ్ అక్కడ ఎక్స్కవేటర్ ఆపరేషనల్ ఛార్జెస్ ఆ రీచ్ని నడిపించడానికి ఏం ఛార్జెస్ ఉన్నాయో ఓన్లీ అవే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 టైర్ లారీని మీరు బుక్ చేసుకున్నట్లయితే దానికి మీకు ఓన్లీ ఒక 13,000 రూపీస్ 100 కిలోమీటర్ల ట్రాన్స్పోర్ట్కి ప్లస్ టన్నుకి 200 ఈ ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఇంకా ఏవి పడవు. ఈ స్టాండర్డ్ రేట్స్ అనేది మన ఎంటైర్ స్టేట్లో ఫిక్స్ చేసేసి ఉంచారు ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ రేట్స్ అనేది. ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక రేట్ ఉండడం వల్ల ఇష్యూస్ వచ్చాయని ఈ మెజర్ తీసుకోవడం జరిగింది. అలానే ప్రాసెస్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఎవ్రీ సాటర్డే మన వారానికి సరిపడా బుకింగ్ స్లాట్స్ని ఓపెన్ చేస్తున్నారు. అది కాకుండా జస్ట్ లైక్ రైల్వేలో మన తత్కాల్కి ఎట్లా అయితే మనం పెట్టి ఉంటామో కొన్ని ఎమర్జెన్సీ బుకింగ్స్, అది ఎవ్రీడే ఒక 30% స్లాట్స్ పెట్టుకొని ఎవ్రీడే అవి రిలీజ్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఆర్ తత్కాల్ బేసిస్ పైన. అలానే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అపార్ట్మెంట్స్, వీటి కోసం వీటిని బల్క్ కన్జ్యూమర్ అంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి పెద్ద మొత్తంలో శాండ్ అవసరం అవుతుంది కాబట్టి. దానికి ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే మీరు రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మన అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాస్లో తహసీల్దార్ లాగిన్కి వెళ్తుంది. వాళ్ళు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఇది నిజంగానే జెన్యూన్ అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ ప్రాజెక్ట్ అని డిసైడ్ చేసిన తర్వాత నేను జేసీ లాగిన్కి వస్తుంది. జాయింట్ కలెక్టర్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ బల్క్ శాండ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూస్గా ఈజీ అవైలబిలిటీ కోసం చేశాం. ఇది ప్రాసెస్. ఇప్పుడు అవైలబిలిటీ ఎంత మనకి మన జిల్లాలో శాండ్ ఉన్నది అనే విషయం గురించి వస్తే ఇప్పుడు 26,000 టన్నులు మన ఇబ్రహీంపేట స్టాక్ యార్డ్లో ఇంకా ఉంది. డైలీ మనకి ఒక 500 టన్నుల వరకు మన జిల్లా వాసులు తీసుకెళ్తున్నారు శాండ్. ఆ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇంకొక 30-35 డేస్ వరకు మనకు అది సరిపోతుంది. సో నెక్స్ట్ నెల రోజుల తర్వాత ప్లాన్ ఏంటి అని అడిగినట్లయితే మనం ఒక 3 డీసిల్టేషన్ పాయింట్స్ పట్టిసీమ, గూటాల 1 ఈ 3 డీసిల్టేషన్ పాయింట్స్ కోసం మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాము. మనకి ఆల్మోస్ట్ సిటీఓ స్టేజ్ వరకే వచ్చింది. అంటే ఇంకొక 1 మంత్లో అవి స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే మనకి ఇబ్రహీంపేటలో అయిపోవస్తుందో అప్పుడే ఆ 3 ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వాటి కెపాసిటీ వచ్చి 60,000 టన్నులు మనకు అక్కడి నుంచి వస్తుంది. ఇది మీడియం టర్మ్. అది కూడా అయిపోయినాక ఏం చేస్తామంటే ఇంకొక 5 మాన్యువల్ రీచెస్కి మనం అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసాము. అది లక్షల టన్నుల్లో దాని కెపాసిటీ ఉంటుంది, కానీ ప్రాసెస్ కొంచెం పెద్దది కాబట్టి ఈ 2 అయిపోయేసరికి అది మనకి పర్మిషన్ వచ్చేటట్టు చేసుకున్నాం. నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ద్వారా మన ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్, మన ఇసుక అనేది మన జిల్లా వాసులకి లేదా మన స్టేట్ మెంబర్స్కి యూస్ఫుల్ ఉండేటట్టు తీసుకున్న మెజర్స్ మనకి ఎస్పీ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన జిల్లాలో ఉన్న శాండ్ పాయింట్సే కాకుండా మనకి ఈస్ట్ గోదావరిలో ఉన్న శాండ్ పాయింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 80 నుంచి 100 కిలోమీటర్లు డిస్టెన్స్ లోపే అవి కూడా ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే వాడపల్లి, దొండగుంట ఇలాంటి రీచెస్ మొత్తం ఒక 5 రీచెస్ మన జిల్లాకి అవైలబుల్గా ఉన్నాయి. అదర్ దెన్ దట్ మన జిల్లాలో 24/7 ఫెసిలిటేషన్ సెంటర్ కూడా నడుపుతున్నాము. ఈ నంబర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఎవరైనా మీలో శాండ్ బుక్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది, వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు గత 2-3 వీక్స్ నుంచి. ఎవరు బుక్ చేసుకున్నా సరే వెహికల్ ఫెసిలిటేషన్ కానివ్వండి, ఏమైనా కంప్లైంట్ ఉన్నా దానికోసం వెంటనే మా సైడ్ నుంచే ఫోన్ కాల్ వస్తుంది. అలానే మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి సజెషన్స్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా మా ఫెసిలిటేషన్ సెంటర్కి ఫోన్ చేయండి. ఇలాంటివి ఇష్యూస్ ఉంటే ఒకసారి తీసుకొని రండి, బుకింగ్ వల్ల అవ్వకపోయినట్లయితే. లేదంటే ఎవరైనా కొని రీసేల్ చేస్తున్నట్లయితే అది కంప్లీట్లీ ఇల్లీగల్, అది చేయడానికి లేదు. రీసేల్ చేయొద్దు, ఎవరైనా వాళ్ళ వెహికల్ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఇట్లాంటివి జరిగినట్లయితే కూడా వీల్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్. మీరు ఒకసారి మాకు మెసేజ్ పెట్టండి ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే. అందుకే పోలీస్ కంట్రోల్ రూమ్ కావచ్చు, రెవెన్యూ తరపున ఫెసిలిటేషన్ సెంటర్ కావచ్చు, దే ఆర్ 24/7 అవైలబుల్. ఎవరికైనా మేడం కూడా చెప్పినట్లు ఒక సచివాలయం కాదు కదా, ఏ సచివాలయంలో అయినా బుక్ చేసుకోవచ్చు. సో ద సర్వర్ ఆబ్లిగేషన్ కూడా డేటాలో ఐ డోంట్ థింక్ సచ్ కంప్లైంట్ హాస్ కమ్. ఒకవేళ ఏదైనా అట్లాంటి దళారీ వ్యవస్థ అట్లాంటిది మీ దృష్టిలో ఏదైనా ఉంటే వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా మనం చూస్తే వీ హ్యావ్ స్టెప్డ్ అప్ ఎ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. లాస్ట్ 6 మంత్స్కి కంపేర్ చేసుకుంటే 300% ఇంక్రీజ్ అయింది లాస్ట్ 2 మంత్స్. జూలై అండ్ ఆగస్ట్ మీకు ఆ డేటా కూడా ఇస్తారు స్పైక్లో. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా మనం పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా అలాగే ఉన్నాయి. సో దిస్ షోస్ హౌ సీరియస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దట్ ఎనీ శాండ్ విషయంలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. దట్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎన్ఫోర్స్మెంట్ కేసెస్.
సో అది ఎక్కడ కానీ అలిగేషన్ లేకుండా చేయడానికి పోలీస్ ఆర్ వర్కింగ్ వెరీ స్ట్రాంగ్లీ. అండ్ ఇంకా జీపీఎస్ సిస్టమ్స్ కావచ్చు, శాండ్ డైవర్షన్ కాకుండా. అదే కాకుండా మనకి ఒక ముఖ్య సమస్య ఏముందంటే మన రీచ్ ఖచ్చితంగా మన ఏరియాకి వెనక్కి రావాలంటే తెలంగాణ దాటి రావాలి. సో దాంట్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటారు. కొన్ని వచ్చే ప్రతి అలిగేషన్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే డిఫరెంట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ సైడ్ కూడా ఉంటాయి. అనవసరంగా లారీలు ఆపి కొన్ని ఎక్స్టార్షన్ చేసే కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం జరిగింది అటువైపు డిపార్ట్మెంట్స్తో మాట్లాడి. తర్వాత ఒక చెక్ పోస్ట్ కూడా జీలుగుమిల్లిలో పెట్టడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయిన ప్రతి లారీ మనకు వస్తుందా లేదా అన్నది టాలీ చేయడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయ్యారు అంటే దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ అప్. ఆ లారీ ఎక్కడ వెళ్ళింది, ఆ జీపీఎస్ ట్రాక్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ కామన్ మ్యాన్కి శాండ్ అందుబాటులో తీసుకురావడానికి. అండ్ విల్ ఎన్ష్యూర్ ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకో దగ్గర ఇలా స్టాక్ చేస్తున్నారు, ఎనీ ఇన్ఫర్మేషన్ 112కి కాల్ చేయండి ఆర్ యువర్ ప్రెస్ డైరెక్ట్లీ ఇంటిమేట్ టు మీ. విల్ మేక్ షూర్ దట్ సచ్ థింగ్స్ విల్ నాట్ బి టాలరేటెడ్. ఒక 1 month పడుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లోనే ఉంది. అది మనకి ఇబ్రహీంపేటలో అయిపోయేసరికి అవి స్టార్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం. కానీ అక్కడేమో వాళ్ళు మానకే చాలట్లేదు, మీకు ఇక్కడ నుంచి ఈ ఆన్లైన్ బుక్ చేస్తుంటే తీసుకోవట్లేదు. ఇప్పుడు వెస్ట్ ఈస్ట్లో కూడా మనకి రీచెస్ స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయితే అవి కూడా అందరం బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే కదా, అది మనకి అంటూ వాళ్ళు ఆపడానికి ఏమీ లేదు. అట్లా ఆన్లైన్ ఓపెన్ అవ్వగానే వితిన్ 1 hour లోపే సోల్డ్ అవుట్ ఫినిష్ అయిపోతున్నాయి. అందుకనే ఇప్పటి నుంచి సాటర్డే రోజు 70% స్లాట్స్ ఓపెన్ చేసి మిగతా 30% కొంచెంగా తత్కాల్ బేసిస్ పైన రిలీజ్ చేస్తున్నారు. మనకి గ్రామ సచివాలయంలో ఎవరు ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకుంటారు, అలా అయిపోయింది. వాళ్ళకి ఎంత ఇసుక అందుబాటులో ఉంటుందని వీళ్ళ దగ్గర అప్డేట్ ఉంటుంది. వీళ్ళు బుక్ చేయొచ్చు మామూలుగానే, అదైతే జెన్యున్గా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళేమవుతుంది, నేను ఇల్లు కట్టుకోవాలంటే